హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసాబుకి సంబంధించి రౌండ్ 2 తర్వాత ఎవరెవరు ఏం చేయాలి అనేది వీడియో. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు ఎన్ఐటీలకి ఐఐటీలకి వెళ్ళినా సరే మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నా వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, నా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి మీకు వీలైనంత వరకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా ఒక్క వీడియో కింద అయినా సరే, ఏ వీడియో కింద అయినా సరే మీరు ఒక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏం ప్రాబ్లం అనేది. లేదా ఫణి సార్ iitmaths@gmail.comకి మీరు మెయిల్ చేయండి మీకున్న ప్రాబ్లం ఏంటో. లేదా అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, ప్రతి ఎన్ఐటీలోను, ఐఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను వాళ్ళు కూడా సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు. సో కమింగ్ టు ద పాయింట్, సీసాబ్ అనేది ఇంకా ఫైనల్ రౌండ్. 2026 మెయిన్స్ ర్యాంక్ ద్వారా మనం సాధించగలిగేటువంటి ర్యాంకులు సీట్లు ఏదైనా ఉన్నాయో అంటే దిస్ ఇస్ ద ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అఫీషియల్ టైం అయితే 12th ఆగస్టు బుధవారం 12th ఆగస్టు సాయంత్రం 5 గంటలకు వస్తున్నారు. కొద్దిగా అటు ఇటు అయినా ఖచ్చితంగా వచ్చేస్తుంది, రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. రిజల్ట్ తర్వాత ఎవరెవరు ఏం చేయాలి, ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్రెడీ మీకు జోసాలను సీసాబ్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళు, స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే సీసాబ్లో సీటు మారినా మారకపోయినా ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఇంకా ఉండదు. సో నేను ఫ్రీజ్ చేసుకుంటా అని మీరు ఎవరిని అడిగినా ఏం ఉండదు ఇక్కడ. ఆటోమేటిక్గా ఆ సీటు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. సీసాబ్ సెకండ్ రౌండ్లో వచ్చిన సీటు మీకు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. ముందు సీటు పోతుంది, ముందు సీట్ ఏదైనా ఉంటే అది మారే ఇది వస్తుంది. కాబట్టి ఈ సీటుని ప్రత్యేకంగా మీరు ఫ్రీజ్ చేయాల్సిన పని ఏమీ ఉండదు. అక్కడ ఎట్లాంటి విల్లింగ్నెస్ బటన్ కానీ ఏమీ కనపడదు, అది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఏ కాలేజ్ వచ్చిందో చూసుకొని ఆ కాలేజీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకొని, సపోజ్ మీకు క్యాలికట్ వచ్చిందనుకోండి, క్యాలికట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి, ఎప్పుడు రమ్మన్నారు, ఎంత ఫీజు కట్టమన్నారు ఏంటి చూసుకొని బయలుదేరి ఫిజికల్ రిపోర్టింగ్ కాలేజీకి సామాను సర్దుకొని వెళ్ళిపోవటమే. ఓకే. కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే సీసాబ్ ఫస్ట్ రౌండ్లో సీట్ రాకుండా, జోసాలో సీట్ రాకుండా, లేదా సీసాబ్ ఫస్ట్ రౌండ్లో సరెండర్ పెట్టుకుని సెకండ్ రౌండ్కి వచ్చిన వాళ్ళు, కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టాల్సి ఉంటుంది, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి 14వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు టైం మాత్రమే ఉంది. జస్ట్ 2 days మాత్రమే టైం ఇచ్చారు. ఈ టైం లోపల డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేస్తే మీ సీటు మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. మీకు వచ్చిన కాలేజీ వెబ్సైట్ చూసుకొని కాలేజీకి వెళ్ళిపోవటమే. సో సీసాబ్ సెకండ్ రౌండ్ తర్వాత సీటు రాని వాళ్ళకి మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. సీసాబులు డబ్బులు రావడానికి టైం పడుతుంది. 2-3 months టైం అయితే డెఫినెట్గా టైం అయితే పడుతుంది. బహుశా అక్టోబర్ ఎండింగ్ లోపల మీకు డబ్బులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ డబ్బుల కోసం మీరు ఎవరికి మెయిల్ చేయాల్సిన పని లేదు, లేదా ఎవరికి మీరు కమ్యూనికేట్ అవ్వడానికి ఏముండదు. సీసాబులో సీటు సెకండ్ రౌండ్లో వచ్చి మీరు వెళ్ళకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ రావు. ఎవరికైతే సీటు రాలేదో లేదా ఫస్ట్ రౌండ్లో విత్డ్రా చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు, సెకండ్ రౌండ్లో సీటు రాకపోతే డెఫినెట్గా మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయంటే 2-3 months టైం పడుతుంది. సెకండ్ రౌండ్లో కనుక సీటు వచ్చింది అంటే డబ్బులు అయితే రిటర్న్ రావు, గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్తే కాలేజీకి వెళ్ళండి, అయితే డబ్బులు వదిలేసుకోవడం. సో ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను సీసాబ్కి సంబంధించిన లైవ్ అనేది 12వ తారీఖు అంటే బుధవారం నాడు రిజల్ట్ 5 గంటలకు వస్తుంది. కాబట్టి నేను కొద్దిగా అటు ఇటు అయినా కానీ 7 o'clock లైవ్ పెడతాను. ఇక్కడ కాదు, ఫణి సార్ వ్లాగ్స్ అనే ఛానల్లో, తప్పనిసరిగా ఆ ఛానల్లో రండి, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తాను. 7 to 8, 8:15 వరకు మాట్లాడతాను. 2027 వాళ్ళ క్లాసెస్ 8:30 to 9:30 జరుగుతున్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ తీసుకునే ఆలోచన ఉన్న మీకు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారో కూడా తప్పనిసరిగా రెఫర్ చేయండి. మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిన 2 days నుంచి. సో మీరైతే లైవ్కి ఫణి సార్ బ్లాగ్స్ ఛానల్లో లైవ్కి అయితే రండి, మనం అక్కడ మీ డౌట్స్ని క్లారిఫై చేద్దాం. సో ఇది ఫిజికల్ రిపోర్టింగ్. సెకండ్ రౌండ్ తర్వాత ఇంకా థర్డ్ రౌండ్ అనేది ఏముండదు. ఎవరు మీకు మెయిల్ చేయరు, ఎవరు మీకు ఫోన్ కాల్ చేసి మీరు కాలేజీకి రండి అని ఎవరు చెప్పరు. మీకు ఏ కాలేజీ అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీ, ఎన్ఐటీ అయినా ట్రిపుల్ ఐటీ అయినా, వాళ్ళకి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. గూగుల్ని, చాట్ జీపీటీని, జెమినీ ఏఐని వాటిని కాదు అడగాల్సింది. కాలేజీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సైట్ ఓపెన్ చేయండి. సైట్ ఓపెన్ చేస్తే కాలేజీ ఎప్పుడు రావాలి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి, డబ్బులు ఎంత కట్టాలి, ఆ డబ్బులు ఆన్లైన్లో కట్టాలా, కాలేజీలోకి వచ్చి కట్టాలా అనే అన్ని డీటెయిల్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటాయి. సో కేవలం కాలేజీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చెక్ చేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు ఫాలో అవ్వాలి. అంతేకాని ఇంకా నాకు మెయిల్ రాలేదు, ఇంకా నాకు ఎవరు ఫోన్ చేయలేదు, మీరు ఇంట్లో కూర్చుంటే కాలేజీలు స్టార్ట్ అయిపోతే అక్కడ మీ సీట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇది సెకండ్ రౌండ్ తర్వాత ఎవరు ఏం చేయాలంటే, సీటు వచ్చిన వాళ్ళకి అది ఫిక్స్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. మీ కాలేజీల యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకుని వెళ్ళిపోండి. సీటు రాని వాళ్ళకి డబ్బులు ఆటోమేటిక్గా రిటర్న్ వచ్చేస్తాయి. టైం పడుతుంది, 2-3 months టైం అయితే పడుతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు వచ్చిన సీటుని మీరు ఇష్టపడండి. అక్కడికి వెళ్ళి కష్టపడితే డెఫినెట్గా మీకు మంచి బెటర్ చాయిస్ అయితే ఉంటాయి.
16 లక్షల మంది రాస్తే మీకు ఒక సీట్ వచ్చింది అంటే మీరు లక్కీ ఫెలోస్ అని అర్థం. మీరు కష్టపడ్డారని అర్థం. ఆ కష్టాన్ని మళ్ళీ ఒకసారి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూడా 4 ఇయర్స్ కష్టపడితే మీకు బెటర్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే ఈవినింగ్ 7:00కి మనం ఫనీ సార్ వ్లాగ్స్ ఛానల్లో లైవ్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. రైట్. థాంక్ యూ.